హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతి కూర కర్రీ చూపిస్తున్నానండి. అది కూడా టొమాటో యాడ్ చేసి చేస్తున్నాను. టొమాటో మెంతి కూర చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. చాలా త్వరగా అయితే చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ టొమాటో మెంతి కూర ఈ కర్రీని మనము రైస్లోకైనా ఇంకా చపాతీలకైనా హ్యాపీగా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చిన్న కట్ట మెంతి కూరని క్లీన్ చేసి కట్ చేసి తరిగి ఉంచుకున్నానండి. అలాగే 2 టొమాటోలు, ఒక ఆనియన్ కూడా కట్ చేసి ఉంచుకున్నాను. దాని తర్వాత బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. అలాగే ఒక ఎండుమిరపకాయ, ఒక రెమ్మ కరివేపాకండి యాడ్ చేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్, అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం పింకిష్ కలర్లో కుక్ అయ్యేలాగా మనం వేయించుకోవాలండి. ఆనియన్ లైట్గా వేగినా పర్వాలేదు, చక్కగా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను వెల్లుల్లి క్రష్ చేసి వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే ఇందులోకి అల్లం కూడా వేసుకోవచ్చు. నేను బట్ వేయట్లేదండి, వెల్లుల్లి మాత్రమే యాడ్ చేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత 2 టొమాటోస్ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కొంచెం స్మూత్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. టొమాటో కాస్త మగ్గాలండి. మగ్గిన తర్వాత మనము ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకుందామండి. సాల్ట్ వేయడం వల్ల టొమాటో తొందరగా మగ్గిపోతుంది. చాలా సాఫ్ట్గా అయితే అవుతుందండి. ఒక 2 మినిట్స్ వేయించుకుందాము. దాని తర్వాత చూద్దాము. చూడండి, నీళ్ళు కూడా వచ్చేసాను, టొమాటోలు వాటర్ కూడా సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు నేను మెంతి కూరని యాడ్ చేస్తున్నానండి. వేసాక ఒకసారి మొత్తం కలిసేలాగైతే కలుపుకుందామండి. ఆకుకూరలు చాలా త్వరగా అయితే మగ్గిపోతాయి. ఇక్కడ చూడండి, నేను చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు వేసి ఒకసారి మనము కారం కూడా యాడ్ చేసుకుందామండి. నేను 1 టేబుల్ స్పూన్కి కాస్త తక్కువగా అయితే కారం యాడ్ చేశాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. కారం కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి మగ్గించుకుందామండి. బాగా చక్కగా అయితే మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నానండి. నాకు వాటర్ అయితే లేదనమాట. మీకు టొమాటోలో వాటర్ ఎక్కువగానే ఉంటే మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. బట్ నాకు అవసరం అనిపించి కొంచెం ఆ వాటర్ అయితే యాడ్ చేశాను. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. చాలా చక్కగా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీకు ఈ కర్రీని మనము రైస్లోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉండే టొమాటో మెంతికూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరలు మనం రెగ్యులర్గా తినకపోయినా వారంలో కనీసం 2 సార్లైనా ఇలా టేస్టీగా చేసి పెట్టి పిల్లలకు, ఫ్యామిలీకి పెట్టాలండి. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో మెంతికూర కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.